వచ్చాయి. మా మంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు అవన్నీ కూడా తీశారు. అవన్నీ కూడా నేను మొన్న ఆయన పత్రికా ముఖంగా వాటన్నిటిని కూడా విడుదల చేశారు, చూపించారు. ప్రజల్లో చర్చకే కదా, మరి ఎవరికి చూపిస్తున్నాం మేము అక్కడ? నిన్న క్యాబినెట్ లో చర్చిస్తున్నాను. క్యాబినెట్ ఎవరి కోసం? ఈ రాష్ట్రం కోసం, చెప్పారు. మీరు అన్నది కరెక్టే, వచ్చాయని చెప్పారు. బట్ ఎవరి నుంచి వచ్చాయి, ఎందుకు అలాగే ఆ వివరాలు అన్నిటి మీద, అందుకనే ఆ వివరాలన్నీ తెలియాలనంటే దీస్ ఆర్ ఆల్ కన్సర్న్ సైబర్ క్రైమ్. మీకు తెలుసు సైబర్ క్రైమ్ అనేటటువంటిది అంత ఈజీగా వెంటనే కనిపించదు కదా, దానికి మళ్ళీ ఒక ఏజెన్సీ నియమించాలి. ఆ సైబర్ దీంట్లో ఉండేటటువంటి నిష్ణాతులతో దాన్ని వెరిఫై చేయించాలి. నేను క్యాబినెట్ లో అదే నిర్ణయం తీసుకున్నారు. దీనిపైన కూడా మనం విచారణ చేయిద్దాం. ఎవరు పంపిస్తున్నారు, ఎవరు రాష్ట్రం మీద విషయం చెబుతున్నారు, జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అనేటువంటి, అలానే పారిశ్రామికవేత్తల్లో మనోధైర్యాన్ని కల్పించాలి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలనేటటువంటి లక్ష్యంతో నేను క్యాబినెట్ లో చర్చించారు. మొన్ననే అది వచ్చింది. మీకు తెలుసు బాండ్లు ఎప్పుడు అమ్మకం పెట్టారు, ఎప్పుడు దాన్ని రన్నింగ్ చేశారు, ఇవన్నీ కూడా రీసెంట్ గానే జరిగాయి. ఇదేమి ఎప్పుడో నెల రోజుల క్రితమో లేకపోతే 6 నెలల క్రితమో ఏడాది క్రితమో జరిగినటువంటిది కాదు ఇది. ఇవన్నీ కూడాను చాలా స్పష్టంగా ముందంతా బుగన్ గారు ఏం చెప్పారు, నువ్వేమో ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తున్నావు, రాజ్యాంగ విరుద్ధం అన్నారు. రాజ్యాంగ విరుద్ధం అయితే మీరు కోర్టులో కూడా వేశారు కదా, హైకోర్టులో కూడా వేసి ఆపేయడానికి ప్రయత్నం చేశారు. ఏది రాజ్యాంగమో ఏది రాజ్యాంగం కాదో జగన్మోహన్ రెడ్డి చెప్తే మేము నేర్చుకోవాలా? జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవగాహన ఏంటి? ఆయనకు ఉన్నటువంటిదంతా విధ్వంసమే అనేటువంటి ఆలోచన విధానంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి. శివశంకర్ గారి దగ్గర అలాగే ప్రవర్తించాడు ఆయన. శివశంకర్ గారి దగ్గర ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు, మేము ఆ రోజు ప్రజా పోరాటాలు చేస్తా ఉంటే మా ఇళ్లకి గేట్లకి తాళాలు వేసుకుని పోలీసులతో అడ్డం పెట్టించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు సంఘటనకి వెళ్తానంటే ఆయన గేటుకు తాళాలు వేసి తాళు కట్టి బయటికి రానివ్వకుండా చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డికి? ఎమ్మెల్యే గారు మరో ప్రశ్న. ఇప్పుడు వరుసగా మనం 4 ఇన్సిడెంట్స్ చూసుకుంటూ 4-5 వినుకొండ దగ్గర నుంచి చూస్తే, వినుకొండ, గుంటూరు మిచ్చాడు, అనంతపురం రాప్తాడు, ప్రకాశం జిల్లా పొదిలి, మన సత్తెనపల్లి ఇన్సిడెంట్, ఇవాళ ఇది చూస్తే సిమిలర్ కైండ్ ఆఫ్ విధ్వంస శక్తులు ఆయన పర్యటనలో కనిపిస్తున్నారు కదా. ఆల్రెడీ డీజీపీ గారు ఒక మాట అన్నారు, 15,000 మందిని ఐడెంటిఫై చేశామని అసాంఘిక శక్తులని. ఈ 15,000 మంది లెక్క ఏంటి, దాని మీద ఏమన్నా దృష్టి పెట్టే అవకాశం ఉందా షార్ట్లీ? తప్పనిసరిగా అండి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కాదండి విధ్వంసం. తండ్రి చచ్చిపోయాడు, అసలు తండ్రి మరణంలో కూడా జగన్మోహన్ రెడ్డి కారకుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన టీటీడీలో పనిచేశారు, ఆయన పేరు ధర్మారెడ్డి, వీళ్ళిద్దరేనండి కుట్రలోనే జరిగింది ఇది. తండ్రిని ప్రమాదానికి గురి చేయించి మళ్ళీ తండ్రి విగ్రహాలు పెడతానని చెప్పి పులివెందల నుంచి అదే 1000 మంది అండి, అదే 500 కార్లు అండి, అదే 1000-1500 మంది అండి. రాష్ట్రం మొత్తం మీరు కాకపోతే ఆ రోజుకి ఇంత టెక్నాలజీ రాలా, ఆ రోజుకి సీసీ కెమెరాలు రాలా? మీరు ఒకసారి పరిశీలించండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఆయన పర్యటనలోన కొంతమందికి పేటిఎం బ్యాచ్ ఉంది, ఒక 1000-1500 మందిని సెట్ చేస్తారు, వాళ్ళు విధ్వంసాలు చేస్తారు, చేయిస్తాడు, చేయించి మళ్ళీ ఆయనే మాట్లాడుతుంటాడు. ఒక పక్కనేమో నిన్న మీకు ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రాకూడదని మెయిల్ పంపిస్తాడు, ఒక పక్కనేమో ఆ సాక్షి టీవీలో పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని చెప్పి రాయిస్తాడు. అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వికృతమైనటువంటి మనస్తత్వం బహుశా మానవుడు అనేవాడికి ఎవరికి కూడా ఉండదు. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి శివశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. శివశంకర్ గారు, రాష్ట్రంలో పరిశ్రమలు రాకుండా జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన టీం, ఆయన విధ్వంస గణం అంతా కలిపి ఒక 200 మెయిల్స్ పంపించారు. ఈ 200 మెయిల్స్కి సంబంధించిన సమాచారాన్ని ప్రజల ముందు పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డిస్ న్యూడిటీ విల్ బి ఎక్స్పోజ్డ్ అక్రాస్ ద కంట్రీ అండి. జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఏంటి, ఆయన వైఖరి ఏంటి, ఆయన ఎందుకు ఇలా ఈ రకమైన విధానాలకు పాల్పడుతున్నాడు, రాష్ట్రం పచ్చగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడా, ఇవన్నీ చెప్పచ్చు కదా. ఎందుకని వాళ్ళు మీరు క్యాబినెట్లో మాట్లాడేసుకొని బయటకు జస్ట్ ఆ లీక్స్ ఇవ్వటం దేనికి? ఏదో నేరుగా జనం ముందు పెట్టేస్తే అయిపోతుంది కదా సార్. క్యాబినెట్లో మీరు కూడా ఉన్నారు కదా శివశంకర్ గారు. ఇప్పుడు వాసుదేవన్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. మీకు, రవికుమార్ గారికి, రాజశేఖర్ గారికి, 99 ప్రేక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్. అంటే ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా తీరు, ఆయన వ్యవహార శైలి, ఆయన పాలనలో ఉన్నటువంటి ఆయన టాలెంటు,
ప్రజాస్వామ్య హక్కులు హరించడం, వీటన్నిటి మీద వచ్చిన తీర్పు 2024 రిజల్ట్ అండి. అంటే వీటి మీద జగన్మోహన్ రెడ్డి గారు అట్టర్ ఫ్లాప్ అయిపోయారు ప్రజల దృష్టిలో. ప్రజా కోర్టు అంటే ప్రజలు తిరస్కరించారు. ఇదైతే వాస్తవం. ఆ పార్టీ వాళ్ళ నాయకులైనా ఎవరైనా ఒప్పుకొని తీరాలి. శివశంకర్ గారు, ఇప్పుడు రైట్, మెయిల్స్ పంపించినంత మాత్రాన ఇండస్ట్రియలిస్టులు రావడం ఆగిపోతారా? అది ఇక చెడు చెయ్యాలని వాడు ఎప్పుడు సమాజంలో ఉంటాడు వాసుదేవన్ గారు, ఉంటారు. అది ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, లేదు